ఎఫెసీ పత్రికలో నుంచి చదివి వినిపించిన దైవజనులు పాస్టర్ ఎస్ దేవమేంద్ర అయ్య గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడా అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనంద్ అనూషాల యొక్క వివాహ కార్యమును వీక్షించడానికి. మరి మహోన్నతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దైవజనులు పాస్టర్ ఎం జాషువా గారి చేత ఈ వివాహ కార్యము జరిగించడానికి ఆయన మన మధ్యలో ఉన్నారు కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యము కొరకు శ్రద్ధతో వీక్షించే స్థితిలో ఉండాలని, ఎవరు కూడా అల్లరి చేయకుండా దయచేసి ఇటు సైడ్ మొత్తం అందరూ కూడా మౌనంగా ఉండి ఈ కార్యమును వీక్షించాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. సమయంలో మరి మన మధ్యలో విజయబాబు గారు పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఆ తదనంతరము మన మధ్యలో స్వార్థ గాయకులు ఆనంద్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. తదనంతరము దైవజనులు పాస్టర్ ఎం జాషువా గారు మరి కొంచెం సమయం దేవుని వాక్యాన్ని మనతో పంచుకొని తర్వాత వారు వివాహ కార్యాన్ని జరిగిస్తారు. సో ఆ సమయాన్ని వారికి అప్పగిస్తాము కనుక అందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించి మౌనంగా ఈ కార్యములన్నీ వీక్షిస్తూ ఈ వివాహ కార్యము దేవుని నామ మహిమార్థముగా జరుగుతుండగా మీరందరూ కూడా తోడ్పాటును అందించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడానికే స్తోత్రం. అందరూ కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం స్తోత్రం. ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం స్మరిస్తారు అక్కడ మీ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసావు. మా మధ్యలో నువ్వు ఉన్నందుకు నీకే స్తోత్రం స్తోత్రం. నాయన ఉండి ఆనందుని అనుషని వివాహం నువ్వు నాయన వారిని ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రం. అయ్యా, ఈ వివాహము తండ్రి కానపల్లి ఇందులో వివాహం ఎలా జరిగించావో ప్రభా, అయా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు. అయా జీవన్ గారిని ప్రేమించి అయా దైవజనులందరినీ నాయన దైవజనులందరినీ అభిషేకించండి. ఇక్కడికి వచ్చిన దైవజనులందరినీ అభిషేకించండి నాయన. పెళ్లి కుమార్తెని జ్ఞాపం చేసుకుని అభిషేకించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. అయా, ఈ పరిశుద్ధ వివాహం నాయన పరిశుద్ధానికి వివాహానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసన దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మార్చి దీవించండి, ఆశీర్వదించండి. ఈ వివాహాన్ని ప్రభా ఆనందుని అనుషని జ్ఞాపం చేసుకుని వారికి ఒక విధమైన ఏకాత్మ ఏక మనసు ఐక్యత నదివలే సమాధానం దయచేసి ఈ వివాహం ఘనంగా జరిగించిన నాయన. పరిశుద్ధ వివాహం అన్నిటికంటే ఘనమైందన్నావు నా తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, మొదటి వివాహం వేదేని తోటలో చేసిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఆనంద వివాహం అనుషాల వివాహం కూడా ఘనంగా జరిగించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు నరసను ఆశ్రయించి దీవించి ప్రభా ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి అడుగుని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో వివాహం ఇదే కదా మానవ సృష్టికి మూలం. వివాహం ఆ దేవుని సంకల్పం. అల్పమైనది అందమైనది ఆ దేవుని సృష్టిలో విలువది పవిత్రమైనది పరమ తండ్రి మదిలో ఘనమైనది. వివాహం దేవుని సృష్టిలో విలువైనది.
ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయము కావాలని. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయము కావాలని. ఆదాము ప్రక్కటెముక తీశాడు, స్త్రీగా నిర్మించి తీసుకొచ్చాడు. ఆదాము ప్రక్కటెముక తీశాడు, స్త్రీగా నిర్మించి తీసుకొచ్చాడు. ఇదే ఆశ్చర్యము, భార్యాభర్తల అనుబంధం. ఇదే ఆశ్చర్యము, భార్యాభర్తల అనుబంధం. అపురూపమైనది, అందమైనది, ఆది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పరమ తండ్రి మదిలో ఘనమైనది. దయచేసి అందరూ కూడా మౌనంగా ఉండాలని ప్రేమతో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని సమయాన్ని దైవజనులకు అప్పగించుదాం. దేవుడు వివాహమును మనం జరిగించడానికి మన మధ్యలో అభిషేక్తులైనటువంటి ఆత్మపూర్ణులైనటువంటి దైవ సేవకులు పాస్టర్ ఎం జాషువా గారు మన మధ్యలో ఉన్నారు. మరి కొంచెం సమయం వాక్యమును అలాగే మనతో పంచుకొని వివాహ కార్యము జరిగించడానికి మన మధ్యలో ఉన్నారు కనుక వారికి సమయాన్ని అనుగ్రహించడానికి ముందుగా చిన్న ప్రార్థన. దయచేసి అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించాలని, సహకరించాలని మనవి చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయవేళ మరొకసారి మీ పాదాల చెంతకు చేరి ప్రార్థించుకునే సమయం మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. మా ప్రియమైనటువంటి సహోదరులు జీవన్ గారిని అలాగే జ్యోతి గారిని మీరు ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు ప్రభువా, జీవన్ బట్టి మీకు ఆనందం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా నాగేశ్వరరావు గారిని, తన సతీమణి గారిని మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమార్తె అనుషాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధ వివాహం చేత జతపరచబడి నిమిత్తమై ఈ యవన బిడలు ప్రభువా, ఈ నూతన వధువరులు వివాహ వేదిక మీదకి నాయన తీసుకొని రావడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటలు, ప్రార్థన సమస్తములో కూడా మీరు తోడుగా ఉండి కార్యమును జరిగించినందుకు వందనాలు నాయన. చదవబడిన లేఖన భాగాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ దాసులు ప్రభువా నీ నామపక్షముగా నిలబడి వధువరులను ఉద్దేశించి అలాగే కుడి వచ్చిన నీ పిల్లమైన మమ్మలను ఉద్దేశించి మాతో కొన్ని మాటలు ప్రభువా నాయన నీ గ్రంథంలో నుండి మాకు వినిపించునంటుండగా శ్రద్ధగా నీ మాటలు మేము ఆలకించడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను. నీ మాటలు ప్రకటిస్తుంటుండగా, నీ మాటలు ప్రభువా నాయన బోధించుచూ ఉండగా ప్రభువా వినుటకు వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే హృదయాన్ని నాయన నూతన వధువర్లకు కూడి వచ్చిన మాకు అందరికీ నీ దయచేయమని వేడుకొంచున్నాను. నీ మాటలు ప్రకటించబడకుండా, వినకుండా అడ్డగించే ప్రతి ఆత్మను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దూరపరుస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిని మీ ఆధీనం తీసుకురండి. సమస్తాన్ని ప్రభువా మీ నామఘనత మహిమార్థముగా జరిగించండి. అదే సమయంలో వివాహమును కూడా నీ దాసులు జరిగించనంటుండగా నీ ఆత్మతో అభిషేకించి నీ ఆత్మ ద్వారా ఈ కార్యమును మీరు జరిగించి నాయన యవన బిడ్డలకు, ఇరు కుటుంబాలకు, కూడి వచ్చిన మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మీ నామానికి మహిమకరముగా ఉన్నట్లుగా మీరే నాయన సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు అను నీ శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దైవజనులు, వివాహ కార్యం జరిగించడానికి వచ్చేసిన దైవజనులు పాస్టర్ ఎం జాషువా గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడు వారిని ప్రేరేపించిన రీతిగా కొద్ది మాటలు కూడా మనతో పంచుకుంటారు. పరిశుద్ధ వివాహంలో జతపరచబట్టానికి మరి మన మధ్య వేదిక మీద వేదికను అలంకరించిన మరి పెండ్లి కుమారుడు ఆనంద్, మరి అలాగే పెండ్లి కుమార్తె అనూష, వారిరువురు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అదే రీతిగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు.
మరి దైవ సేవకులందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాము. ఒక చిన్న వచనాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము వివాహం గురించి మరి ఏం చెప్పుచున్నదో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు దేవుని కార్యాలను మనం చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాం. ఆ కార్యాన్ని నిర్లక్ష్యంగా చేసిన తర్వాత ఆ ఫలితాలు మనం అనుకున్న రీతిగా రాకపోయిన తర్వాత దానిని బట్టి మనం విచారించడం జరుగుతుంది. కానీ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను. వివాహము ఘనముగా మనం ఎంచాలి. ఎప్పుడైతే వివాహాన్ని మనం ఒక ఘనమైన దానిగా ఎంచామో, ఆ ఘనమైనదిగా మనం ఎంచినప్పుడు మాత్రమే దానికి విలువనిస్తాం. దానికి విలువ లేనంత వరకు, ఆ వస్తువుకి మనం విలువ ఇవ్వనంత వరకు ఆ వస్తువుని మనం నిర్లక్ష్యంగా పారవేయటం జరుగుతుంది, పడవేయటం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే వివాహం అనేది ఘనమైనది అని మనం ఎంచామో, అప్పుడు ఆ వివాహాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉంచుతాం. ఆ వివాహానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మనం ఇస్తాం. ఈ సమయంలో మన మధ్య మరి ఇద్దరు యవనస్తులు వివాహ వ్యవస్థలో ప్రవేశించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఈ వివాహాన్ని గురించి ఏం చెప్తున్నదో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, చాలాసార్లు క్రైస్తవ వివాహాల్లో అన్ని కార్యక్రమాలకి చోటు ఉంటుంది, కానీ వాక్యం చెప్పటానికి చోటు ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏ పని చేసినా వాక్యాన్ని గమనించి వాక్యానుసారంగా మనం చేసినప్పుడే ఆ కార్యం మనం ఆశీర్వాదకరమైన స్థితిని మనం కలిగి ఉంటాం. ఈ సమయంలో ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి ముందు 3 లేఖన భాగాలు చదవటం జరిగింది. మరి ప్రతి పెళ్లిలోనూ ఆ వాక్యాలు చదువుతారు. మరి ఆ వాక్యాలు వినేవాళ్ళు ఎంతమందో, మాట్లాడుకునే వాళ్ళు ఎంతమందో అది ప్రభువుకు మాత్రమే తెలుసు. కానీ మీరు గమనించినా గమనించకపోయినా మన జీవితానికి అవసరమైన దానిని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే శ్రద్ధ కలిగి, బుద్ధి కలిగి, దేవుని మీద విశ్వాసంతో ఆ మాటలు వింటారో వారి యొక్క జీవితాలు ఆశీర్వదించబడతాయి. అందునిమిత్తమే యేసు ప్రభువారు అన్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎవడైతే ఈ మాటలు విని వాటి చొప్పున చేయడో వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. అంటే ప్రతి వ్యక్తి కడుతున్నాడు. ఇక్కడ కట్టకుండా ఉండేది ఎవరు లేరు. కానీ యేసు చెప్పిన మాటలు విని దాని చొప్పున చేసిన వాడేమో తన ఇంటిని బండ మీద కడుతున్నాడు. ఆ మాటలు వినని వాడు ఆ ఇంటిని ఇసుక మీద కడుతున్నాడు. ఎవరైతే బండ మీద కడుతున్నారో వాడిని బుద్ధిమంతుడు అన్నాడు యేసు ప్రభు. ఇసుక మీద తన ఇంటిని కట్టేవాడిని బుద్ధిహీనుడు అన్నాడు. ఎందుకంటే ఆ 2 ఇళ్ల మీదకి పరీక్షలు రాబోతున్నాయి. ఆ 2 ఇళ్ల మీదకి శోధనలు రాబోతున్నాయి. ఎందుకంటే వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను.
అయితే బండ మీద కట్టిన ఇల్లు ఆ సమస్యలను తట్టుకుంది. కానీ ఇసుక మీద పునాది వేయబడిన గృహం ఏమైందంటే ఆ ఇల్లు కూలిపోయింది. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలలో, అన్ని మతాలలో, అన్ని ప్రాంతాలలో వివాహ వ్యవస్థ ఉన్నది. కానీ ఏ వివాహ వ్యవస్థ మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, ఏ వివాహమైతే యేసు చెప్పిన మాటల చొప్పున కట్టుకున్నారో వారి జీవితాలే ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ కానా అనే గ్రామంలో జరిగిన వివాహాన్ని మనం గమనించినప్పుడు ఈ కథ అందరికీ తెలిసిందే, ఈ అద్భుతం అందరికీ తెలిసిందే. కానీ ఆ తెలిసిన దాన్నే ఉపయోగించే సమయం వచ్చినప్పుడు ఉపయోగించటంలోనే దాని యొక్క గొప్పతనం అనేది ఆధారపడి ఉన్నది. మరి కానా అనే గ్రామంలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసును ఆయన శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. అయితే ఆ వివాహం జరుగుతూ ఉండగా చాలా ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఇప్పుడు జరుగుతున్నట్టే జరుగుతుంది. యాక్చువల్గా అది వివాహ కార్యక్రమం కాదు, అది వివాహ రిసెప్షన్. కాబట్టి ఆ రిసెప్షన్లో అందరూ కూడా తింటున్నారు, తాగుతున్నారు, సంతోషంగా మాట్లాడుకుంటున్నారు, పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని మరి అభినందిస్తున్నారు. వీటన్నిటి మధ్య అకస్మాత్తుగా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది. మరి ఇశ్రాయేలీయులకి, యూదులలో వారు ఒక విందును చేశారంటే ఆ విందులో ప్రాముఖ్యమైనది ద్రాక్షారసం. ఆ ద్రాక్షారసం అయిపోయిందనుకోండి, ఆ విందుకి పరిపూర్ణత లేదు. ఏ ఇంటిలోనైతే ఆ ద్రాక్షారసాన్ని సరిగా ఇవ్వరో ఆ వివాహానికి ఘనత ఉండదు. ఆ దేశంలో, ఏ దేశంలోనైనా పిలిచి భోజనాలు సరిగా పెట్టలేదనుకోండి, మన దేశంలో ఒక మాట ఉంటుంది, పెళ్లికి గురించి రెండు విషయాలు అడుగుతారంట. భోజనాలు ఎలా ఉన్నాయి, పెళ్లి కూతురు ఎలా ఉంది, మిగతా అనవసరం జనాలకి. ఇక తర్వాత ఎవరు ఏ చీరలు కట్టుకొచ్చారు, ఏ డ్రెస్ వేసుకొచ్చారు, ఏ నగలు పెట్టుకొచ్చారు, ఏ డిజైన్లు, వీటితోనే వెళ్ళిపోద్ది. కానీ మనం వచ్చింది ఎందుకనే దాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు అది ఒక పెద్ద సమస్య. అది కుటుంబానికి, కుటుంబ గౌరవానికి సంబంధించింది. అది పెండ్లి కుమారుడి యొక్క ఘనతకు సంబంధించింది. అతడి పరువు ప్రఖ్యాతికి సంబంధించింది. మరి ఇప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి? ద్రాక్షారసం అనేది అప్పటికప్పుడు దొరికేది కాదు. మీ అందరికీ తెలుసు, ద్రాక్షారసం తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని ఖరీదైన ద్రాక్షారసం తయారు చేయాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. కానీ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద సమస్య ఎదురైంది. ప్రతి వివాహములో అది ఎంత చక్కగా ప్రారంభమైనా ఎక్కడో ఒక చోట ఒక సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యను జయించటం అనేది దేని మీద ఆధారపడిందంటే, యేసు ప్రభు చెప్పారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ప్రతి కుటుంబంలో ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అయితే వాటిని తట్టుకుని ఒక కుటుంబం నిలబడుతుంది. ఆ ఒకటి ఆ శ్రమల మధ్య నలిగిపోతుంది. ఇప్పుడు ఆ ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలి? ఈరోజంటే ఆ అద్భుతం జరిగిపోయింది, అది బైబిల్లో రాయబడింది కాబట్టి చాలా ఈజీగా మాట్లాడేసుకుంటున్నాం. కానీ సమస్య మధ్యలో ఉన్నప్పుడు ఆలోచన చేయాలి. ఈరోజు ప్రతి వివాహం కూడా యూనిక్ మ్యారేజ్, అంటే ప్రతి వివాహము అసమానమైనది. ఇక్కడ బహుశా ఇక్కడ ఒక 500 జంటలు ఉండొచ్చు, 500 మంది దంపతులు ఇక్కడ ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిశుద్ధ వివాహంలో జతపరచబడబోతున్న ఆనంద్, అనూష ఈ 500 జంటల కంటే ప్రత్యేకమైన జంట. హల్లెలూయా. ఈ 500 మధ్య జరిగే కార్యాలను ఉపయోగించి వీళ్ళ జీవితాన్ని మనం కట్టలేం. ఇక్కడే అనేక మంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి సమస్య ప్రత్యేకమైనదే,
ప్రతి వివాహము ప్రత్యేకమైనదే. కాబట్టి ప్రతి వివాహం తప్పనిసరిగా అది దేవునితో సంబంధం కలిగి ఆయనతో మాట్లాడి ఆయన చెప్పిన మాట చేయటం బట్టే ఒక వివాహం విజయవంతంగా ఉంటుంది. చరిత్రను బట్టో సాంప్రదాయాన్ని బట్టో అంతకుముందున్న గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టో చదివితే దాన్ని బట్టి పాటిస్తే జరగదు. ఎందుకంటే ప్రతి వివాహము కూడా ఒక సహజాతీతమైన ఎలిమెంట్ అనేది ఒక వివాహంలో ఉండాలి. ప్రతి వివాహంలో ఒక సహజాతీతమైన కార్యం జరగాలి. అక్కడ ఒక సహజాతీతమైన కార్యం జరగాలంటే ఆ సహజాతీతమైన దేవుడు నేరుగా ఆ వివాహంలో ఆయన సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు బంధువులు మిత్రులు రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు. వారు ఏం మాట్లాడారో బైబిల్లో రాయబడలేదు. కానీ ప్రతి సమస్య వచ్చినప్పుడు ఒక సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉంటాయి. బహుశా ద్రాక్షారసం అయిపోయింది, ఎవరిదన్నా వేరే పెళ్లి వాళ్ళు సిద్ధంగా ఉంటే ముందు వాళ్ళ దగ్గర తీసుకురండి, 2 రోజుల తర్వాత కదా వాళ్ళ పెళ్లికి అడ్జస్ట్ చేయొచ్చు. లేదా ఆ కొద్దిగా మిగిలిన దాంతో నీళ్లు గడపండి, లేదా అసలు ద్రాక్షారసం అయిపోయిందని చెప్పండి. ఏదో ఒకటి చేయొచ్చు. లేదా కొన్నిసార్లు ఏం చేస్తారంటే వస్తున్నాం అంటారు. కొన్నిసార్లు విందుకు వెళ్ళారనుకోండి, మీరు సాంబార్ అడిగాడు అనుకోండి, వీడు కేకేస్తాడు సాంబార్ అని. పెరుగు పట్టుకుంటాడు అక్కడ, కానీ సాంబార్ అనగానే కేకేస్తాడు. అక్కడ నుంచి వస్తున్నాను అంటాడు, కానీ ఆ సాంబార్ మనిషి ఎప్పటికీ రాడు. చెయ్యి ఎండిపోతుంటే ఏం చేస్తారు? పోట్లాడు కూర్చుంటారా, ఏది సాంబార్ అని అనరు. అక్కడ ఏమి రావు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చేయగడుక్కుని మర్యాదగా వెళ్ళిపోమని. అంటే ప్రతి సమస్యకి పరిష్కరించే మార్గాలు కొన్ని ఉన్నాయి, కానీ ప్రతి మార్గము గౌరవనీయమైనది కాదు. ప్రతి మార్గము మర్యాదపూర్వకమైనది కాదు. ప్రతి మార్గము గౌరవాన్ని మర్యాదని పెంచేది కాదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు వస్తున్నారు. వాడు సంతోషంగా పాటలు పాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు, మన బానిసత్వం నుంచి మనం విడుదల పొందాం, ఇక మనం స్వతంత్రులం, మనం వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నాం. వారు ఆ రాత్రే వెండి బంగారాలు సంపాదించారు, ఎంతో ఐశ్వర్యంతో వాళ్ళు బయలుదేరారు. కానీ అకస్మాత్తుగా వారి ఎదుటికి ఏం జరిగిందంటే 7వ రోజుకి ఎర్ర సముద్రం వారి ఎదుట నిలబడింది. వారు అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు, ఈ ఎర్ర సముద్రం మన ఎదుటికి వచ్చింది, నేనేం చేయాలి? కానీ అదే సమయంలో వారికి వెనక నుండి ఫరో సైన్యం యొక్క తరిమిన శబ్దం వినబడుతుంది. వారు వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతూ వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా బైబిల్ చరిత్ర ఏం చెప్తుందంటే అక్కడ 4 రకాల గుంపులు లేచారంట. ఎన్ని గుంపులు లేచారండి? 4 రకాల గుంపులు లేచారు. మొదటి గుంపు మోషేతో అంటుంది, మనం ఇశ్రాయేల్ ఐగుప్తీయుల మీద దాడి చేద్దాం, మనం బ్రతికితే స్వతంత్రులుగా ఉంటాం, మరణిస్తే స్వతంత్రులుగా మరణిస్తామన్నారంట. రెండవ గుంపు అన్నదంట, మనం ఐగుప్తీయుల్ని జయించలేం, మనం వారికి లోబడి బానిసలుగా బ్రతుకుదామన్నారంట. మూడవ గుంపు అన్నదంట, మనము వారితో పోరాడలేం, బానిసలుగా బతకలేం, కాబట్టి ఎర్ర సముద్రంలో పడి చనిపోదాం, ఆత్మాహుతి చేద్దాం అన్నారంట. 4వ గుంపు అన్నదంట, మనకి ఈ సమస్యలన్నిటికీ మూల కారణం మోషే కాబట్టి అసలు మోషేని చంపేద్దాం, తర్వాత సంగతి ఆలోచిద్దాం. చాలా క్రైస్తవుల కుటుంబాల్లో చేసినంతసేపు చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు, ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ పాటిస్తారు. సమస్య రాగానే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏంటండో దేవుడు ఎలా ఎందుకు చేస్తాడో మాకు అర్థం కావట్లేదు. అది అంటే అన్నీ మంచిగా జరిగితే వాళ్ళే గ్రేటు, తేడా వస్తే దేవుడు గ్రేటు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ జీవితంలో జరిగే మంచికి మాత్రమే దేవుడు కారణం, కీడుకి దేవుడు కారణం కాదు. ఈ 4 గుంపుల మధ్య ఏం చేయాలో మోషేకి అర్థం కాల. ఇప్పుడు మోషే దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు మొరపెట్టనేలా, నువ్వు మాట్లాడు, నీ చేతి కర్ర తీసుకుని ఆ యొక్క ఎర్ర సముద్రం మీద చాపు అని చెప్పినప్పుడు మోషే ఆ రాత్రంతా ఆ కర్రను సముద్రం మీద చాపాడంట. దేవుడు ఉత్తరపు గాలిని విసిరినప్పుడు వెంటనే అవ్వలేదు. మీరు 10 కమాండ్మెంట్స్ సినిమాలో చూసినట్టు కర్రెట్ట పెట్టగానే వెంటనే 1 మినిట్లో అది స్ప్లిట్ అవ్వాల.
రాత్రంతా కర్రను జాపాడు. ఆ ఉత్తరపు గాలి వీచినప్పుడు ఆ సముద్రం 2 పాయలు అయ్యింది. ఇప్పుడు ఆరిన నేల మీద నడిచారు. అంటే మనుషులు ఎంచిన 4 మార్గాలు తప్పే. ఎందుకంటే అసలైన మార్గం సహజాతీతమైన మార్గం. ఆ మార్గం నువ్వు తెలుసుకోవాలంటే ఆ సహజాతీతమైన కార్యాలు చేసే దేవునితో నువ్వు వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈరోజు ఆనంద్, అనూష మీరిరువురు కూడా, మీకు ఎంతమంది దైవ సేవకుల పరిచయాలు ఉండొచ్చు, ఈ ప్రపంచంలో ఎంతమంది ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులతో మీకు సంబంధాలు ఉండొచ్చు, కానీ మీరు తప్పకుండా కలిగి ఉండాల్సిన సంబంధం ఎవరితోనంటే ప్రభు అయిన యేసు క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం మీకు కలిగి ఉండాలి. ఆయనతో మీరు మాట్లాడినప్పుడు ఆయన జవాబిచ్చే రీతిలో ఉండాలి. ఆయన మీతో మాట్లాడినప్పుడు మీరు వినగలిగే స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే ఆయనతో మీరు ఆ వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉంటారో అప్పుడే మీ వివాహము ఇప్పుడు ఎంత ఆనందంగా జరుగుతుందో, ఇప్పుడు ఎంత ఘనంగా జరుగుతుందో, రాబోయే దినాల్లో దీనికి మించిన ఘనత, దీనికి మించిన ఆశీర్వాదాన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి ఆ రోజు ఎర్ర సముద్రం అడ్డగించినప్పుడు ఇశ్రాయేలులను కాపాడిన ఆ దేవుడే శరీరధారిగా ఇప్పుడు కానా అనే గ్రామంలో జరుగుతున్న ఆ వివాహ వేడుక దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. నేను ఇందాక చెప్పినట్లుగా మానవ తలంపులతో అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఏ ఆప్షన్ కూడా ఘనతను తీసుకురాదు. ఇప్పుడు వారు మరియ దగ్గరికి వచ్చినప్పుడు మరి అంటుంది యేసుతో, అయ్యా వీళ్ళకి ద్రాక్షారసం అయిపోయినప్పుడు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేమి పని. మరొక తర్జుమాలు ఏమంటుందంటే, అమ్మా నీకేం పని, నాకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఎందుకంటే ద్రాక్షారసాన్ని సమకూర్చవలసిన బాధ్యత పెండ్లి కుమారుడిది. అయితే ఇప్పుడు ఆ మరియ ఒక మాట చెప్పింది, ఆ పనివారిని పిలిచానది ఆయన మీతో చెప్పింది చెయ్యండి. అంటే ఇప్పటి వరకు పెద్దలు చాలా చెప్పి ఉంటారు, 4 రకాల ఆప్షన్స్ వచ్చేసినాయి. అయితే ఇప్పుడు మరి అన్నది వీళ్ళెవరు చెప్పిన ఆప్షన్స్ కాదు, ఈయన మీతో ఏం చెప్తాడు అది చేయాలి. ఈరోజు ఆనంద్, అనూష మీ జీవితంలో ఏ నిర్ణయమైనా మీరు తీసుకునేటప్పుడు ఆయనతో మాట్లాడి ఆయన్ని అడిగి చేయండి. అప్పుడు మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. మీరు మనుషుల యొక్క ఒపీనియన్స్ మీద, మనుషుల యొక్క అప్రూవల్ మీద మీ జీవితాన్ని మీరు కట్టుకుంటే అది ఇసుక పునాది అవుతుంది. కానీ ఎప్పటికీ నిలిచి ఉండే పునాది బండ మీద కట్టిన పునాది. ఆ పునాది వేయటం అంటే యేసు చెప్పిన మాటలు విని వాటి చొప్పున చేయటమై ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ పనివారు వచ్చాడు. ఆ పనివారు వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో అన్నాడు, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయంట. ఆ 6 రాతి బాణల్ని నీళ్లతో నింపమని చెప్పాడు. అప్పుడు ఆ పనివారు ఆ అంచుల వరకు ఆ బాణలు నింపారు. ఈరోజు ఆ బాణలు నింపింది యేసు ప్రభు శిష్యులు కాదు. ఆ బాణలు నింపింది ఎవరంటే ఆ ఇంటి పనివారు. ఈరోజు చాలామంది సేవకుల మీద భారం వేసేసి, అయ్యగారు మీరు ప్రార్థన చేయండి అంటారు, కానీ భార్యాభర్తల ప్రార్థనలో చేయరు, కుటుంబ సభ్యుల ప్రార్థనలో చేయరు, వాక్యానికి వాళ్ళు చోటు ఎవరు, వాళ్ళ దేవుని సన్నిధికి రారు. ఎస్, దేవుని సేవకులు చేసేది ఉంటుంది, కానీ నువ్వు కూడా దేవుడు నీకు ఒక మాట చెప్పినప్పుడు దానికి లోబడవలసిన బాధ్యత నీకున్నది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అద్భుతం ఏదో మనకు తెలిసిన కథ అనుకోవద్దు, కానీ నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం ఇందులోనే ఉన్నది. ఆ పరిష్కారం ఏంటంటే నీ సమస్యని యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళు, యేసు చెప్పింది చెయ్యి. అది లోకానికి ఎంత వెర్రితనంగా కనబడినా సరే. యేసు చెప్పేది సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండదు, చెప్పింది తప్ప మరొకటి చెయ్యని స్థితికి మీరు రావాలి. వారు మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి జంట మీ జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారాన్ని యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర వెతకండి. అప్పుడు మీ సమస్యకి ఆయన లోకమంతా ఘనంగా చెప్పుకునే ఒక అద్భుతమైన కార్యంగా దాన్ని మారుస్తాడు. నిజానికి ఆ కానా గ్రామంలో జరిగిన కార్యం ఆ కుటుంబానికి అవమానాన్ని మిగల్చాలి,
కానీ యేసు చెప్పినట్టు ఆ కుటుంబం చేసింది కాబట్టి ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రతి పెళ్లిలో కూడా ఆ జరిగిన కార్యాన్ని ఒక గొప్ప కార్యంగా చెప్పుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ రోజు దాసులు ఆయన చెప్పిన మాటకు లోబడ్డారు. ఈరోజు ఆనంద్ అనుష యొక్క జీవితం ఎప్పటికీ ఒక ఘనతగా మేము చెప్పుకోవాలి అంటే ఆ దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా వాక్యంగా మీ మధ్య ఉన్నాడు. ఆయన ఏ కార్యాన్నైనా చేయటానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మీ ఇద్దరు మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. వాక్యం చెప్పినట్టు మీరు చేయండి. పురుషుడు తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు లోబడాలి. ఎన్ని గంటల ప్రసంగం చేసినా, ఎన్ని సంవత్సరాల ప్రసంగం చేసినా ఫైనల్గా తేలే ఫలితార్థం ఇది. ఈ ఒక్క మాట నెరవేర్చగలిగే కుటుంబం ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే అలా ఉండేటట్టు చూసుకోవాలి. అది ఇద్దరి బాధ్యత. మీరు ఎప్పుడైతే ఇద్దరు వాక్యంతో నడవటం ప్రారంభించారో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి మీరు చోటిస్తారో, మీ కుటుంబంలో మీకు సలహాలు చెప్పేటప్పుడు ఎవరు ఏ సలహా చెప్పినా అవి వాక్యాన్ని మించనంత వరకే. కానీ అన్నిటికంటే ప్రథమ స్థానం మీరు వాక్యానికి ఇచ్చినప్పుడు మీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అనేక తరాలకి 2024 సంవత్సరంలో కూడా కానా అనే గ్రామంలో జరిగిన వివాహం గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఒకవేళ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1000 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే అందుట్లో సుమారుగా 700-800 పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ప్రసంగంలో దీని గురించే మాట్లాడతారు. 1000 పెళ్ళిళ్ళలో మాట్లాడతారు. పూర్తిగా తీసుకోకపోయినా ఒక 2-3 నిమిషాలైనా మాట్లాడతారు. కారణం ఏంటంటే ఆ రోజు ఆ కుటుంబం దేవుని మాటకు లోబడింది. ఈరోజు ఇండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎలా పరిశుద్ధ వివాహం చేత జతపరచబడినటువంటి దంపతులు ఒక ప్రత్యేకమైనది వివాహం అని, ఒక ప్రత్యేకమైనటువంటి దేవునితో వారు సత్సంబంధం కలిగి జీవించాలని, తద్వారా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడారు. ఆ మాటలు ఆనంద్ అనుషాలు గ్రహించి అలాగూ వారి జీవితాన్ని కట్టుకోవాలని ప్రేమతో వారికి నేను మనవి చేస్తున్నాను. ఆనంద్ అంటే ఆనందమే, అనుష అంటే అందమైన ఉదయం అని అర్థం అంట. అనుష అంటే మరొక అర్థం ఏంటంటే మంచితనంతో అనుసరించేదంట. సో అలా అనుష దేవునితోనూ తన భర్తతోనూ ఒక మంచితనంతో ఇరు కుటుంబాలతోనూ అనుసరిస్తూ ఒక చక్కని కుటుంబంగా కట్టబడాలని ఆశిస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు పాస్టర్ నాని గారు ఉన్నారు. వారు వచ్చి వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరము దైవజనులు పాస్టర్ సుందర్ కుమార్ గారు ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. తదనంతరము మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి, నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తును నీ పరిశుద్ధమైన నామమును ఎరిగి ఉండుటయే మా జీవితంలో గొప్ప ధన్యత అయి ఉండగా, అట్టి నీ యొక్క గొప్ప నామము క్రింద ఈరోజు ఈ మంచి కార్యక్రమం జరిగించుచున్నందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, జగత్తు పునాది వేయబడక మునిపే ఆనందును నీవు ఎరిగి ఉన్నావు. తనకు భార్యగా అనుషాను కూడా నీవు ఎరిగి ఉన్నావు. ఇది నీ వాక్య సత్యంలో నుంచి మేము గ్రహించగలుగుతున్నాం. వాస్తవ రీతిగా ఈరోజు ప్రభువా, వారిరువురికి కూడా నీ యొక్క సంఘము ఎదుటను, నీ యొక్క సన్నిధిలోను, అభిషిక్తులైనటువంటి నీ యొక్క దైవ సేవకుల చేతను ఈ వివాహ కార్యక్రమాన్ని ఇంత ఘనతకరంగా నీవు జరిగించుతున్న విధానమును బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సందర్భముగా నీ దివ్యవాక్యమును ప్రభువా మాకు ప్రబోధించి ఉండగా మేమందరం గ్రహించగలుగుతున్నాం. మీ మాట మీదనే మా కుటుంబాలు కట్టబడాలని, నాయనా నీవు నిర్దేశించినటువంటి వివాహ వ్యవస్థ చొప్పుననే మేము బ్రతికినట్లయితే నిశ్చయంగా మేము దీవించబడతామని, ఏ లోటు లేనటువంటి సర్వ సమృద్ధి చేతను, సమృద్ధి జీవము చేతను మేము నింపబడతామని, మా కుటుంబములు నిశ్చయంగా ఆశీర్వదించబడడానికి నీ వాక్యమే కారణమై ఉన్నదని ఇత్యాది విషయాలను ప్రభువా నీ సేవకుల ద్వారా మా అందరికీ బోధించిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ కార్యం అంతటినీ కూడా వారు గ్రహించి, అనగా నూతనంగా జతపరచబడనయ్యున్నటువంటి వధూవరులై ఉన్నటువంటి ఆనంద్, అనుష కూడా
ఈ విషయాలను, ఈ వాక్యములను వారి యొక్క హృదయంలోనికి తీసుకొని తద్వారా వారి యొక్క భవిష్యత్ కాలమంతయు కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమకరమైనటువంటి గొప్ప జీవితాన్ని వారు జీవించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. వారు ఆశీర్వదించబడిన వారై, ఆత్మీయ సమృద్ధి కలిగిన వారై, వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రి నీవు అనుగ్రహించిన సత్సంతానము చేత వర్ధిల్లుచు సర్వసమృద్ధి కలిగిన వారై యేసుకు మంచి సాక్షులుగా అనేక మంది క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవేతర కుటుంబాలకు కూడా ఆదర్శనీయమైనటువంటి మంచి జీవితాన్ని, మంచి దాంపత్య జీవితాన్ని వారు జీవించినట్లుగా వారిని ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తున్నాను. జరగనయ్యన్న కార్యక్రమాన్ని నీ యొక్క సేవకులను మరుగుపరుచుకొని నీవే జరిగించి దీవించమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తును నీ పరిశుద్ధమైన నామమునకే చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతించి వేడుకను అడుగుచూ ఉన్నాము. ఆమేన్. మంచిది. ప్రార్థనకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మన మధ్యలో కందులపాడులో పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు పాస్టర్ సుందర్ కుమార్ గారు కూడా ఉండటం మన మధ్య ఆశీర్వాదకరం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. తదనంతరము వివాహ కార్యంలోనికి మనం అందరం కూడా ప్రవేశించుదాం. ఒక చక్కటి పాటతో ముందుకు వెళుతూ ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని పరిశుద్ధంగా ముందుకు జరిగించటానికి మన ఘనుడైన దేవుడు మనకి సహాయపడలాగున కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి. మరి వివాహ కార్యక్రమం అయ్యగారు 5 నిమిషాల్లోనే ముగిస్తారు కనుక మనము పాట ద్వారా ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. హలో అయ్యా, కియా కారు 1456 కియా. ఒక ఎముకగా దేహములో సగభాగముగా ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవుని నామాన్ని మహింపరిచిన దైవజనులను దేవుడు దీవించునుగాక. మంచిది. ప్రియమైనటువంటి సోదరా, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం ఇచ్చేసాం. ఈ దినపు ఈ కార్యంలో అనూష అలాగే ఆనందులు పరిశుద్ధ వివాహం చేత జతపరచబడబోతుండగా ఈ కార్యమును మనందరం కూడా వీక్షించడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఈ కార్యమును జరిగించవలసిందిగా దైవజనులు ఎం జాషువా గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారి చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సమయంలో మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె లేచి నిలబడండి. బైబిళ్ళు అక్కడ పెట్టేయండి అమ్మ, బైబిల్స్ అక్కడ పెట్టేయండి. అలాగే పెండ్లి కుమారుడు యొక్క తండ్రి గారు తల్లి గారు, మరి పెండ్లి కుమార్తె యొక్క తండ్రి గారు తల్లి గారు వేదికకు దగ్గరలో ఉండండి, పిలవగానే రావటానికి వీలుగా.
మంచిది. ఇప్పటి వరకు వివాహ కార్యక్రమంలో మరి ప్రాముఖ్యమైన ఘట్టానికి మనం రావటం జరిగింది. మరి ఇప్పటి వరకు వాక్యాలు మనం విన్నాం, దేవుని యొక్క నామాన్ని మనం కీర్తించాము. వివాహమైనది ఘనమైనది, పవిత్రమైనది. అది దేవుని ద్వారా మానవుల మేలు కొరకు ఏర్పాటు చేయబడినది. ఈ వివాహాన్ని, ఈ యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తెరిగి ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు భయభక్తులతో ఈ వివాహ వ్యవస్థను మనం ప్రవేశిస్తామో అప్పుడు ఆ కార్యం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని ప్రవక్త వివాహ గ్రంథం అన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. ఎందుకనగా ఈ పరిశుద్ధ గ్రంథము మానవుడి వివాహంతో ప్రారంభమైంది. ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మొదటి అద్భుత కార్యాన్ని ఒక వివాహములో నీటిని ద్రాక్షారసంగా మార్చుట ద్వారా ఆయన పరిచర్యను ప్రారంభించారు. అలాగే ఆయన కొరకు సిద్ధపడిన గొర్రెపిల్ల భారీగా సిద్ధపడిన తన సంఘాన్ని కొనుక్కోవటానికి ఆయన మధ్యాకాశంలో పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. అంటే మానవుడి వివాహంతో ప్రారంభమైన ఈ పరిశుద్ధ వివాహము దేవుని కుమారుడి యొక్క వివాహంతో ముగించబోతుంది. కాబట్టి వివాహాన్ని గురించి దేవుడు ఎంత ప్రాముఖ్యతను, ఎంత విలువను ఆ వివాహానికి ఇచ్చాడో మనం గుర్తెరిగి మరి ఈ వివాహంలో మనందరం కూడా పరిశుద్ధంగా ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించాలని నేను ఆశిస్తున్నాను. మరి సహజంగా నేను ప్రసంగం చేసి అంతసేపు కనిపెట్టాను. నేను ఒక మాట చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పక తప్పట్లేదు. దయచేసి మౌనంగా ఉండండి, ఎవరు మాట్లాడవద్దు. అండి వాళ్ళని గౌరవించి వారి యొక్క వివాహం కొరకు అన్నవాళ్ళు దయచేసి ఒక్క 10 నిమిషాలు మౌనంగా ఉండండి. నేను ప్రసంగం చేసినాను 25 నిమిషాలు 28 నిమిషాలు అడగల మిమ్మల్ని. ఒక 10 నిమిషాలు మౌనంగా ఉంటే మంచిది. వంకునూరు ఆనంద్, ఆరేపల్లి అనూష ఇద్దరు యవనస్తులు కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచబడటానికి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఇక్కడ ఉన్న ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట మౌనముగా ఉండవలెను. ఈ వివాహంలో ఎవరికైనా ఆటంకం ఉన్నదా? ఎవరికి ఆటంకం లేదు, మంచిది. అయితే మీ సమ్మతిని తెలియపరిస్తే బాగుంటుంది. వీరిద్దరి వివాహం మా అందరికి ఇష్టమన్న వాళ్ళు మీ చెయ్యి తెలియపరిచినందుకు వందనాలు. ఈ సమయంలో ఆనంద్, అనూష, నా మాటలు మీరు చాలా జాగ్రత్త, మీరు బాగుగా రూఢీపరుచుకొనవలెను. ఈ మాట చాలా జాగ్రత్తగా క్రైస్తవులు గుర్తిస్తే ప్రతి వివాహం కూడా ఎలా జరుగుతుందంటే, మరి పాత నిబంధనలో దేవాలయంలో యాజకుడు ఆ బలులు ఆరాధనలు అర్పించేటప్పుడు ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఇశ్రాయేలు సమాజం అంతా ఆ కార్యాన్ని జరిగిస్తారో అలాగే జరిగిస్తారు. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరు ఉత్తరం ఇవ్వలేను. గనుక మీరు యథావిధిగా వివాహము వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడు ఒప్పుకోవాలనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఆనంద్, వివాహంలో నీకేమైనా ఆటంకం ఉన్నదా? అనూషాని వివాహం చేసుకునే విషయంలో లేదు, ఆటంకం లేదు. ఆటంకం లేదు. అమ్మ అనూష, ఆనంద్ని వివాహం చేసుకోవటంలో మీకేమైనా ఆటంకం ఉన్నదా? లేదండి, ఆటంకం లేదు. ఆటంకం లేదు. వెరీ గుడ్. వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా చెప్పారు. నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? ఉంటాను, భర్తనై ఉంటాను. అమ్మ మీరు కూడా అనూష జాగ్రత్తగా వినండి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఇండుటకు ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నల్లక
మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకు భార్యవయ్యుందువా? భార్యనై ఉందును. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పింది. పాస్టర్ గారు చెప్పినట్లుగా అనుష అంటే చక్కగా అనుసరించి నడుచుకునేవా? ఈయన చేసిన తప్పునావా? చేయట్లేదు. ఆనంద్ అదృష్టవంతుడు నువ్వు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సరే, ఈ సమయంలో పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడికి ఇచ్చేవాళ్ళు రండి. పెండ్లి కుమార్తె యొక్క తల్లిగారు, తండ్రి గారు, అలాగే పెండ్లి కుమారుడి యొక్క తండ్రి, తల్లి వేదిక మీదకి రండి. మీరిట్లు రండి. పాస్టర్ గారు, మీరు అబ్బాయి కుడి చేయి తీసుకోండి. మీరు అమ్మాయి కుడి చేయి తీసుకొని 2 చేతులు కలపండి. కలపండి. ఎస్, అట్లాగే పెట్టండి. ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, నువ్వు భూమిని ఆకాశాన్ని అందున్న సమస్తాన్ని సృజించిన తర్వాత ప్రభువా, నీ ప్రతినిధిగా మానవుడిని మీరు సృజించి భూమి మీద అధిపతిగా నిలబెట్టారు. అయితే ఆ మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరు ఎంచినప్పుడు ప్రభువా, నీ మహాజ్ఞానం ద్వారా ప్రభువా ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకను తీసి స్త్రీనిగా మార్చి మరలా వారిరువురిని ఐక్యపరిచిన దేవుడు నీవై ఉన్నావు. ఏదైనా తోటలో మీరు ఆ కార్యాన్ని జరిగించిన మీరే ఈరోజు పరిశుద్ధాత్ముడిగా ఈ కార్యాన్ని మీరు జరిగించారని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఆనంద అనుషాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు వేరు కుటుంబాల్లో వేరు ప్రాంతాల్లో జన్మించి యవన కాలం వరకు వారు పెరిగిన అయినా తగిన సమయమందు నీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ ద్వారా ఈ రీతిగా పరిశుద్ధ వివాహములో జతపరచబడటానికి నీ సన్నిధికి వచ్చి ఉండగా, వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా వారి హస్తాలు కలపబడి ఉండగా పరిశుద్ధాత్ముడిగా మీరుండి ప్రభువా వారి శరీర ప్రాణాత్మల్లో ఏకత్వాన్ని, ఐక్యతను మీరు కలగజేసి నీతో కలిసి నడిచే బిడ్డలుగా వారు ఉండటానికి మీరు సహాయం చేయండి. నిశ్చయంగా వీరి యొక్క వివాహము వారిరువురికి మాత్రమే కాదు కానీ నీ సంఘానికి, నీ నామానికి, లోకానికి ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా వారి యొక్క కుటుంబం ఉండటానికి నీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడే ఆదాముని అవ్వను సృజించి వారిరువురిని కూడా ఐక్యపరిచాడు. మరి ఆ రీతిగా ఆనంద్, అనూష వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా మరి వారి హస్తాలు కలపబడ్డాయి. మరి పరిశుద్ధాత్ముడిగా దేవుడు మరి వారి యొక్క ఐక్యతని మరి ఎల్లప్పుడూ కూడా ఉంచేటట్లుగా మనందరం కూడా ప్రార్థించుదాం. ఈ సమయంలో క్రైస్తవ వివాహం అనేది ప్రమాణాల మీద ఆధారపడి ఉన్నది, నిబంధన. ఈ సమయంలో వారిరువురు కూడా ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తూ ఉండగా మనందరం కూడా జాగ్రత్తగా విందాం. ఆనంద్, అమ్మాయి వైపు చూస్తూ ఆమెతో చెప్పు, నేను నీకు సహకరిస్తాను. ఆనందను నేను, ఆనందను నేను, ఆనందను నేను, ఆనందని నేను, అనూషాను నిన్ను, అనుషాని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఎలాగూ జరిగింతునని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. మైక్ అమ్మాయికి ఇవ్వండి. అనుషాను నేను, ఆనందను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఎలాగు జరిగింతునని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. దేవుడు మీ ప్రమాణములు విని ఉన్నాడు. వాటికి మేము మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసు ప్రభువా నీకు వందనాలు. మరి ఒకసారి నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం నాయన. మరి మానవుని యొక్క మేలు నిమిత్తం మీరు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశారు.
ఆ వివాహ వ్యవస్థలో నిబంధన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ నిబంధన గుర్తుగా ప్రభువా ఈ సమయంలో నీ బిడ్డల మంగళసూత్రాన్ని ధరింపజేయుచుండగా ప్రభువా ఈ వస్తువు కాదు కానీ వారు ఒకరితో ఒకరు చేసిన నిబంధనను వారు గుర్తెరిగి ఒకరి ఏడల ఒకరు ప్రేమ ఆప్యాయత కలిగి నీ వాక్యమందు విశ్వాసం ద్వారా ముందుకు సాగుతూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువా నీ మాటలు విని వాటి చొప్పున తమ వివాహ జీవితాన్ని కట్టుకొని బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని వలె ఆనంద్ అనుషాల యొక్క గృహ జీవితం ఉండినట్లుగా కృపచూపి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్తురాలిగా చేసుకొనుచు. మంగళసూత్రముడి కొట్టండి అయ్యా బ్యాండ్ మేడం వాళ్ళు. ఎస్ మొదటి ముడివే. ఎస్ మొదటి ముడివే. Welcome to Digital Gospel. వచ్చేటి పెద్దలందరూ అభిలాషించి దీవించెదరు ఈ జంటను.
వచ్చేటి పెద్దలందరూ అభిలాషించి దీవించెదరు ఈ జంటను ఒకటవ్వాలని వర్ధిల్లాలని ఒకటవ్వాలని వర్ధిల్లాలని ఎదనిండా ఆనందం. మంచిది. దేవుడు తన కృప ద్వారా ఈ వివాహ కార్యక్రమాన్ని ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించారు. కొంచెం ఒక్కడు వెనక్కి. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని బట్టి అనూషాలను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు, తొదకు మీరు కూడా వేరుపడకూడదు. ప్రభు కృప మీకు సదా తోడైండును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ నూతన దంపతుల ఆశీర్వాదం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకా కింద కూర్చున్న వాళ్ళు ఎవరైనా సేవకులు ఉంటే మాకు తెలియకుండా వారిని కూడా మేము వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి మీరందరూ కూడా మీ చేతులు ఈ దంపతుల వైపు చాపి వీరి యొక్క ఆశీర్వాదం కొరకు మీరు ప్రార్థన చేయండి. మోకరించండి బ్రదరు. ఆ చెయ్యి వదిలేసి ఎదురెదురుగానే మోకరించి అందరూ కూడా దైవ సేవకులు అందరూ కూడా వచ్చి మీ ఈ నూతన దంపతుల మీద మీ చేతులుంచి ఆశీర్వదించవలసిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి. అలాగే కింద ఉన్న వారందరూ కూడా మీ చేతులు ఈ దంపతుల వైపు చాపండి. మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఒక వివాహాన్ని సహజాతీతంగా ఆశీర్వదించేవాడు దేవుడు మాత్రమే. ఆయన ఆశీర్వాదాలు ఈ నూతన దంపతులైన ఆనంద అనూషాల మీద ఉండినట్లుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చేయండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు. సర్వజ్ఞానివి, సర్వసృష్టికర్తవి నాయన. నీ మహాజ్ఞానం ద్వారా ప్రభువా, నువ్వు భూమిని ఆకాశాన్ని సృజించినప్పుడు తండ్రి, నీ సృష్టి అంతటికి కిరీటంగా మానవుణ్ణి మీరు సృజించారు ప్రభువా. ఆ మానవుని నీ చేతి పని మీద అధిపతిగా, ప్రభువుగా మీరు నిలబెట్టారు తండ్రి. అయినప్పటికీ నీ పని అంతా చక్కగా ఉన్నది, కానీ ఆ నరుడు ఒంటరిగా ఉండటం మీకు నచ్చలేదు నాయన. అందును బట్టి ఆ నరుడికి గాఢ నిద్ర కలుగజేసి ఆ పక్కటెముకను తీసి స్త్రీనిగా మార్చి వారిరువురిని ఐక్యపరిచి వారిని దీవించి ఆశీర్వదించిన దేవుడు నీవై ఉన్నావు. ఈ సమయంలో ఆనంద్ అనూషాలను ప్రభువా నాయన మీరే ఐక్యపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మీ ఆశీర్వాదాలు ఈ దంపతుల మీద ఉంచండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవ నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవించదు. నీ లేఖనం సెలవిస్తున్నది నాయన. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు నాయన. యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూచెదవు, నీ పిల్లలు నువ్వు చూచెదవని నువ్వు సెలవిచ్చిన రీతిగా నాయన ఈ అనూష ఆనంద్ దంపతులను మీరు ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని మీరు దీవించండి ప్రభువా. భూ సంబంధమైన ఆశీర్వాదాలతోనూ ఫల సంబంధమైన ఆశీర్వాదాలతో వారి కుటుంబాన్ని సమృద్ధిగా మీరు నింపండి తండ్రి. తగిన కాలమందు చక్కటి సంతానాన్ని మీరు అనుగ్రహించండి. ఆ సంతానాన్ని నీ వాక్యానుసారంగా నాయన పెంచి నీ నామానికి మహిమకరమైన పౌరులుగా వారిని తీర్చిదిద్దే కృపను వారికి అనుగ్రహించండి. వారికి ఇవ్వబడిన సంతానం అంతయు కూడా ప్రభువా నీ మార్గంలో నడిచే కృపను అనుగ్రహించండి. నిత్యము నాయన నా కుటుంబము నీ సన్నిధిలో నిలిచునుగా కానీ దావీదు ప్రార్థించిన రీతిగా ఈ కుటుంబం ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో నిలిచి ఉండే ధన్యతను వారికి మీరు అనుగ్రహించండి. మధ్యాకాశములో ప్రభువా నీ వధువును కొనుక్కోవటానికి మీరు ప్రత్యక్షమైనప్పుడు తండ్రి, ఆనంద్ అనూష యొక్క దంపతులు వారికి అనుగ్రహించిన సంతానం అంతయు కూడా కలిసి నిన్ను కలుసుకునే కృప యోగ్యత వారికి అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన దేవుడును మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృప, శాంతి, సమాధానములు నూతన దంపతులైన ఆనంద అనూషాలకును ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి మధ్యాకాశములో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పెండ్లి కుమార్తెగా కలుసుకునే వరకు ఆయన కృప తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. లేచి నిలబడు. అమ్మాయిని లేపు. నువ్వాగమ్మా. ఇప్పుడు అమ్మాయిని పైకి లేపండి. అందరు కూడా చప్పట్లు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.
మరి కుంకునూరు అలాగే ఆరేపల్లి వారి యొక్క ఈ వివాహ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సంఘ విశ్వాసులు, నెక్కలం గొల్లగూడెం సంఘస్థులు, మరి ఏదర బొద్దనపల్లి మరి సంఘస్థులు, అలాగే మా రక్త సంబంధులు, తోబుట్టువులు, ఆత్మీయులు, శ్రేయభిలాషులు, మరి విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మరి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మీ కొరకు ప్రేమతో ఏర్పాటు చేసినటువంటి మరి భోజనం చేసి ఈ నూతన వధూవరులను మరి మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని మరి వేదిక మీదకి పెద్దలైన వారిని అందరినీ, పురుషులు మరి స్త్రీలు, సంఘస్థులు, మన ఆత్మీయులు, మరి మా యొక్క రక్త సంబంధులు, మా యొక్క శ్రేయభిలాషులు అందరినీ మరి ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా మరి దైవజనులు మరి వారి యొక్క కుటుంబాలతో వచ్చి ఈ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తదుపరి మీరందరూ కూడా ఆశీర్వదించాలి అనుకున్న మీకు అందరికీ అవకాశం ఇవ్వబడుద్ది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి క్రమంలో ప్రతి ఒక్కరూ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మేము మనవి చేస్తూ ఉన్నాం. మరి మీ కొరకు సిద్ధపరిచినటువంటి మరి భోజనాన్ని చేసి మీరందరూ కూడా నిండు హృదయంతో ఈ నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనసారా మేము వేడుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ నూతన వధూవరులను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, జరిగిన ఈ వివాహ కార్యం అంతటికి యేసుక్రీస్తు కృప, మరి కాపుదల, ఆయన ఆశీర్వాదము, ఆయన సన్నిధి, ఆయన మరి దీవెన మనందరికీ మరి ముఖ్యముగా నూతన వధూవరులకు తోడే ఉండి సకల ఆశీర్వాదములతో నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరు చెప్పండి. నేను కాదు, మీరు చెప్పండి. ఎవరు? రామకృష్ణ గారు, చిన్న వెంకయ్య గారు. చెరుకూరి చిన్న వెంకయ్య గారు. చెరుకూరి చిన్న వెంకయ్య గారు. జయ రామకృష్ణ గారు. జయ రామకృష్ణ గారు పెద్దలు, గౌరవనీయులు. వారిరువురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మరి ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మరి అందరినీ పెద్దలు, గౌరవనీయులు, స్త్రీలు, పురుషులు ఆశీర్వదించాలని ఆశపడిన మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటగా దైవజనులు